శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం: వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవిబుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. గురువు వక్రించి ఉన్నారు. ఈ వారం 24 నవంబర్ 2024 నుండి 30 నవంబర్ 2024 వరకు వర్తిస్తాయి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్న వారు నన్ను నేరుగా కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు. లేని పక్షాన ఫోన్ కాల్ ద్వారా సంప్రదించగలరు. 9849453449 9440927795. ముఖ్య గమనిక: ములుగు సిద్ధాంతి గారి పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందర అప్రమత్తంగా ఉండండి. శుభతిథి.com, స్వాతిహెర్బల్స్.com లో ప్రోడక్ట్లు అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. కార్యానుకూలత లేక చేపట్టిన కార్యక్రమాలలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా సతమతమవుతున్న వారు, ధనం లేక రుణ బాధలతో అవస్థపడుతున్న వారు ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. మీరు ఆశిస్తున్న ధనం ధాన్యం చేకూరుతుంది. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం కుటుంబ కలహాలలో చొరవ తీసుకోకూడదు, నిర్ణయం తీసుకోకూడదని ఒక ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. అంటే మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవటము, కుటుంబంలో ఎన్ని కలహాలు వచ్చినప్పటికీ, ఎవరు ఏం మాట్లాడినప్పటికీ మనం ప్రతిస్పందించకూడదని మీరు ఒక నిలకడైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానికి కట్టుబడి మెలగగలుగుతారు. దీని ద్వారా మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. పై ఎత్తున మాత్రం ఏదో నష్టపోతున్నట్టుగా, తప్పు జరుగుతున్నట్టుగా ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు, రకరకాల మాటలు విన్నప్పటికీ వాస్తవానికి మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా సమంజసమే. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని మార్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పాత వాహనాన్ని స్నేహితులకే ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొత్త వాహనాన్ని ఇన్స్టాల్మెంట్స్ రూపంలో తీసుకోవాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. చేతిలో ధనం ఉన్నప్పటికీ మొత్తం పెట్టి కొనుక్కోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, గురువుల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది ప్రవచనకర్తలు, కొంతమంది ఆధ్యాత్మికవేత్తల పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ శిష్యులుగా మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారం రొటేషన్లలో ఉన్నంత మాత్రాన చాలు, అధికంగా లాభాలు వస్తాయి. మన కాస్తంత ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది. దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏడాదిలోనో 2 ఏళ్లలోనో తిరిగి సమకూర్చుకోగలుగుతాము. మనకు ఒక మంచి గ్రిప్ వస్తుందన్న ఆలోచనలు ఉన్నప్పటికీ దీంట్లో ఒక 10 అడుగులు ముందుకు వేసి 20 అడుగులు వెనక్కేసే విధంగా పరిస్థితుల అవకతవకలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ వారం స్త్రీలకు నూతన అభిప్రాయాలతో కొంతమందితో జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఊహించుకున్నది ఒకటి, అక్కడ జరుగుతోంది మరొకటి అన్న విధమైనటువంటి మార్పులు చేర్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రకమైనటువంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ముందడుగు వేయొద్దు. ఏం జరిగితే జరుగుతుంది అన్న విషయాన్ని గ్రహించి ఆలోచించండి. ప్రేమ మైకంలో మాత్రం తప్పటడుగు వేయొద్దు. మనల్ని నమ్మి మనతో జీవితాంతం ఉండే వాళ్ళైతే సరే ఉంది, కానీ ఆ పరిస్థితి, ఆ వాతావరణం మనకు ముందే కనిపించట్లేదు కదా. కనిపించినప్పుడు దూకాల్సిన అవసరం లేదు. ఇది ఎవ్వరూ చెప్పరమ్మా, ఎందుకంటే చెప్తే తప్పుపడతారని.
మీరు వాళ్ళని పక్కకు నెట్టేస్తారని, జీవితంలో మీరు తిరిగి వాళ్ళతో మాట్లాడరని, ఈ రకమైనటువంటి మంచి సలహాలు గాని సూచనలు గాని మన రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అన్ని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చుంటారు. మీ గొయ్యి మీరు తీసుకొని పడండి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దూరంగా ఉండండి. కాస్తంత కాలం గడిచిన తర్వాత నెమ్మదిగా నిర్ణయం తీసుకోండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. రుణ విముక్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శివానుగ్రహం పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న నూతన పరిచయాల ద్వారా ప్రయోజనాలను సంపాదిస్తారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ వ్యాపారం మీద రాజకీయాల ప్రభావం మరింతగా పెరుగుతుంది. కొంతమంది చేసే రికమెండేషన్లు సిఫార్సుల ద్వారా ఇబ్బందికరమైన వాతావరణంలో మీకు తెలియకుండానే మీరు ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటాయి. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించండి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రితం వ్యాపారం మీద ఎంతో పెట్టుబడి పెట్టాము, ఆదాయం అంతంత మాత్రంగా వచ్చింది. ఆ తీసుకున్నటువంటి రుణాలను చెల్లించలేనటువంటి విధంగా ఉంది. నెలవారీ ఖర్చులు కావచ్చు, ఆ ఈఎంఐలు కావచ్చు, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. మరింత పెట్టుబడి పెట్టాలి, అప్పుడు ఆదాయం వస్తుందని కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. చాలా సున్నితంగా తిరస్కరించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా నిలదొక్కుకోవాలన్న ఆలోచనలు చేసే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ప్రత్యేకించి థైరాయిడ్, లంగ్స్ కు సంబంధించినటువంటి అవస్థలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. ఆయుర్వేద వైద్యం తీసుకోగలిగితే మీకు తొందరగా ఉపయోగపడుతుంది. తొందరగా అనారోగ్యం నయం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా అవసరం ఉండి కొన్ని వాహనాలను తీసుకోవటం అనేది జరుగుతుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం తలపెట్టినటువంటి కార్యక్రమంలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడటం, మనల్ని నమ్మించి మోసం చేశారన్న వాస్తవాలని నెమ్మదిగా గ్రహించుకోగలుగుతారు. ఉద్యోగ రీత్యా ఎక్కువగా ఇబ్బందులు పడటము, నానా విధమైనటువంటి చాకరీ చేయించుకొని ఎవ్వరు అయ్యో అని అనకపోవటము, అభినందనలు పక్కన పెడితే కనీసంలో కనీసం మనం ఇంత చేశామే అన్నటువంటి పరిస్థితులు, ఆలోచనలు, దయా దాక్షణ్యం లేనటువంటి వ్యక్తులు తారసపడటము, వీళ్ళతో కలిసి మనం పనిచేయాలా, ఈ యొక్క స్థలాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోదాము, ఈ సంస్థ నుంచి మనం బయటికి వెళదాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తాత్కాలికంగా స్నేహితుల వ్యాపారాలలో తలదూర్చడము, అక్కడ తలదాచుకునే విధంగా పరిస్థితులు నెలకొంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఒత్తులతో నిత్య దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కార్యాలయంలో అగ్ని పరీక్ష కాలంగా మారుతుంది. మీరు చేయగలుగుతారో లేదో, మీరు సమర్థవంతులా కాదా అని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు మీ మీద కుట్ర పన్ని కొన్ని కార్యక్రమాలను మీకు అప్పగించటము, మీరు అందులో నెగ్గుకు రావటం అనేది
జరుగుతుంది. పరిస్థితుల్లో మాత్రం కాస్తంత టెన్షను, స్ట్రెస్ఫుల్ ఈవెంట్సే ఎక్కువగా ఉంటాయి. కానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని నిలబడగలుగుతారు. మీ వృత్తి పట్ల మీకున్నటువంటి అవగాహన కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఆ రకమైనటువంటి ఆలోచనలు, మీ విధానము మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కుటుంబ కలహాలకి మీ వంతుగా మీరు దూరంగా ఉండటం అనేది కరెక్ట్ విధానం అన్నట్టుగా మీరు కొన్ని నూతన ఆలోచనలని అవలంబిస్తారు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎలా కొట్టుకున్నా మీరు ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తారు. కొంతమంది అయిన వాళ్ళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి వార్తలు వినటం అనేది జరుగుతుంది. అవి ఏవో ఆక్రమించబడ్డాయని, లేదా రేట్లు అమాంతం పడిపోయాయని, లేదా పరిస్థితులు ఏదో అనూహ్యంగా మార్పు చెందుతున్నాయన్న విధంగా కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు వినే పరిస్థితులు ఉంటాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ముందస్తుగానే కొన్ని మాటలు వినంగానే కొన్ని ప్రణాళికల్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు, నూతన వ్యక్తులు, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలోనే డిస్టర్బెన్సెస్, లోపాలు ఏర్పడుతుంటాయి. తద్వారా వెళ్ళినటువంటి పని కార్యజయం కాక పోస్ట్ పోన్ అయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఈ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఉపయోగపడతాయి. ఇన్ టైంలో రెక్టిఫై చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. దూర ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తారు. కొన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలకి ఎంత విలువివ్వాలో అంతే విలువివ్వాలి, అంతకు మించి మనం నెత్తిన పెట్టుకోలేము అని ఈ రకమైనటువంటి కొన్ని మార్పులు, ఆలోచనలు మీరు దృఢంగా నిర్ణయం తీసుకునే విధంగా ఉంటాయి. మన శక్తి సామర్థ్యాలకు మించి మనం ఎవరికీ సహాయం చేయకూడదు అని గట్టిగా మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. రుణ బాధల నుండి గట్టెక్కలేని విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఏ నెలకు ఆ నెల కొత్త ఖర్చులు రావటము, ఆ నిమిత్తం ధనం ఖర్చు అవటము, మనం చెల్లించవలసినటువంటి చెల్లింపులన్నీ అలానే కుప్పగా మారటము, కొండగా మారటం అనేది జరుగుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ విముక్తి కలుగుతుంది. శివానుగ్రహం పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణితో ధూపం వేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ పేరు మీద నడిపే వ్యాపారాలలో చికాకులు ఎక్కువగా పెరుగుతాయి. అక్కర్లేనటువంటి వాగ్వివాదాలు, సంభాషణలు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో చర్చలు విఫలమవుతాయి. పైగా అవి గొడవలకి కారణమవుతాయి. మీరు గాని మీ వాళ్ళ వైపు నుంచి గాని ఏ తప్పు లేనప్పటికీ అవతల వాళ్ళు కావాలనే గుడ్డగాల్చి మీద వేయటం అనేది సంభవిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు సమయానికి కనిపించక ఆందోళన చెందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన సంబంధమైన ఖర్చులు, తరచూ ఏదో ఒక రిపేర్ రావటము, ఈ నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇందులో నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూటిలైజ్ చేసుకోండి. అంతే మినహాయించి మన వాహనం బాలేకపోయినా ఏం పర్వాలేదులే, కాస్త దూరమే కదా అని మాత్రం పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని రకాలైన ఆలోచనలని ప్రవేశపెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి దీర్ఘకాలిక సమస్యల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే
ఇది మార్గం అన్న విధంగా కొన్ని ప్రణాళికలను వేయగలుగుతారు. మీ స్నేహితుల ద్వారా, పెద్ద ఉన్నత స్థాయి అధికారుల ద్వారా ఈ పద్ధతి విధానాలు కూడా సమంజసమే, కరెక్టే అన్న విషయాన్ని తెలుసుకొని ముందడుగు వేస్తారు. ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు అధికంగా మారతాయి. ఈ వారం స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం అయినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి, మీకు అత్యంత స్నేహితులయ్యారు, వీళ్ళ నమ్మకస్తులు, వీళ్ళ విధానం మంచిది అని అనుకున్న వాళ్ళతో చర్చించి వాళ్ళ ఆమోద ముద్ర వేస్తే గాని మీరు ఆ నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన ఒత్తిడి అనూహ్యంగా పెరుగుతుంది. మీకు వాళ్ళ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఒకటి, వాళ్ళకి మీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మరొకటి. మనం ఒక కుటుంబం కదా, తల్లి బిడ్డలం కదా, మనకెందుకు ఈ రకమైనటువంటి కలహాలు, కోపతాపాలు, మనం ప్రేమానురాగాలతో ఉండాలి కదా అన్న అభిప్రాయంతో మీరు ఉంటారు. కానీ అక్కడ మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మిస్అండర్స్టాండింగ్ ని సెట్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటే అది కరెక్ట్. ప్రస్తుతానికి వదిలేద్దాం, తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు మనం కన్విన్స్ చేయలేము, మన వల్ల కాదు కదా అని మాత్రం వదిలేయద్దు. చిలికి గాలివానలాగా ఇవన్నీ పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు, ప్రత్యేకించి కుటుంబీకుల ద్వారా అండదండలు లేక నిర్ణయం తీసుకోలేక అవస్థపడుతున్న వారు బృహపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది, కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. పార్ట్ టైం జాబుల పట్ల మక్కువ కనబరుస్తారు. ఫ్రీలాన్సర్ గా పనిచేసుకుంటే బాగుంటుంది. నిలకడైనటువంటి ఉద్యోగాలు మనకి దొరకటం లేదు కాబట్టి ఎప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుందాము అన్న మార్పులు, ఆలోచనలు మీకు ఉపకరిస్తాయి, మేలును కలగజేస్తాయి. ప్రత్యేకించి చదువుకుంటున్న వారు కూడా పార్ట్ టైం జాబులు మొదలు పెట్టగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో అత్యంత అవసరమైనది ధనం లేకపోతే మన జీవితం లేదు, మనం ఊపిరి పీల్చుకోలేము. ఈ రకమైనటువంటి సందర్భాలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి. వీటికి మీరు ప్రిపేర్ అయి ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కొంతమంది మీద ఆధారపడడం ద్వారా ప్రయోజనాలు ఏమీ దక్కవన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించగలుగుతారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు, పెట్టే అప్లికేషన్లు అనుకూలంగా మారతాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు దక్కించుకోగలుగుతారు. కొంతమంది చేసే అసత్య ప్రచారాలు, విమర్శలకి ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆ యొక్క విమర్శల్ని తిప్పికొట్టగలుగుతారు. ఈర్ష, ద్వేషం కనబరిచే వ్యక్తులు ప్రతిరోజు మన ఇంట్లో ఉండటము, మనకి తారసపడము, ఈ రకమైనటువంటి దౌర్భాగ్య జీవితంలో మనం ఉన్నామా, ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఎలా ఇరుక్కున్నాము అన్న రకమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వీటికి అంతగా ప్రతిస్పందించద్దు. ఇవి తరచుగా కొంతమంది జీవితాలలో సర్వసాధారణమైనటువంటి అంశాలే. మనం ప్రతిస్పందించి మనం ఎక్కువగా ఇబ్బంది పడి మనంతట మన ప్రశాంతతని మనం పాడు చేసుకోవద్దు. వాళ్ళ దారిన వాళ్ళు పోతారు, మన దారిలో మనం వెళదాము. ఈ ఆలోచనలు మీకు శ్రేయస్కరం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు పోస్ట్ పోన్ లో ఉంటాయి. పెట్టాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు ధనం చేతిలో ఉండదు, ధనం చేతిలో ఉన్నప్పుడు పెట్టగలిగే పరిస్థితులు ఉండవు. ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి అంతంత మాత్రం ఫలితాలే ఉంటాయి. క్యాటరింగ్ లో ఉన్న వారికి కేవలం రొటేషన్ లో ఆదాయాలు మాత్రమే చేతికి అందుతాయి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన
ఇంట్లో ముడిపడుతుంది. ఎట్టకేలకి ప్రేమ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన, మీ బలమైనటువంటి నిర్ణయము నెరవేరుతుంది. ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఎలాగోలాగా ఈ కార్యక్రమాన్ని నిలబెడతామని చెప్పడము, మాట ఇవ్వటం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలలో దయచేసి వెళ్ళవద్దు. మీకు అవగాహన ఉన్నప్పటికీ ఆ వ్యాపారంలో మీరు ఒక భాగస్వాములుగా కాకుండా కేవలంగా అందులో పనిచేసే వారిగా మీరు వెళ్ళగలిగితే బాగుంటుందంత మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల రీత్యా వేరే వాళ్ళని నమ్మి మీరు మోసపోయే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం చేసుకోగలిగితే స్థిరత్వం ఏర్పడుతుంది. నిలకడైనటువంటి ఆదాయం వస్తుంది. రుణ బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. వ్యాపారం మొదలు పెడితే మాత్రం మొత్తం వేరుగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. నేను నిరుత్సాహపరచడం లేదు, పరిస్థితులు బాలేదు, నిజం చెప్తున్నాను అంత మాత్రమే. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా కార్యజయం కలుగుతుంది. సిరి సంపదలను పొందగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకున్న మార్పులు, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనూహ్యంగా ఏర్పడతాయి. అంటే మనం ఆశించాము, అవి నెరవేరమేమో అనుకున్నాము, అవి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాయి అన్న ఒక నిరాశలో నుంచి మళ్ళీ ఆశ కలిగించే విధంగా కొన్ని మార్పులు రావడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. వాహనం మార్చవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. తరచూ రిపేర్ బాధలు. దీనికి ఇంత ధనం ఖర్చు పెట్టే కన్నా పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసుకోవటం అంత సుఖము మేలు మరొకటి ఉన్నదన్నట్టుగా అభిప్రాయపడతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రోగ్రాముల్లో మార్పులు రావటం చికాకు కలిగించే అంశంగా మారుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా పరిణమిస్తాయి. నూతన గృహోపకరణాలు, గృహానికి సంబంధించినటువంటి రిపేర్లు, ఖర్చులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. స్థిరమైనటువంటి నిలకడైనటువంటి మనస్తత్వం లేని వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరము. ఏదో బయట చెప్పుకోవడానికి నామూషి పడి లేదా తెలియాల్సిన అవసరం ఏముంది, మనం అడ్జస్ట్ అయిపోదాము, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా, ఈ రకంగా మాత్రం మీలో మీరు సతమతం అవ్వద్దు. ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా మెడికల్ అసిస్టెన్స్ అవసరము. అది మనం తీసుకోవడంలో ఏ తప్పు లేదు. ఇది గ్రహించి మెలగండి. ఎవరో ఏదో అంటారు, ఏదో అనుకుంటారు, ఈ రకమైన పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. మనం బాగుండి పచ్చగా ఉండి మన దగ్గర డబ్బులుంటే అందరూ మన దగ్గరకు వస్తారు. మనం బాలేము, ఏడుస్తున్నాం, డిప్రెషన్ లో ఉన్నాము, డబ్బులు లేవంటే ఆ దరిదాపుల్లోకి రారు. మీ ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యథార్థము. ఎవరి కోసమో మీరు ఊహించుకొని మీరు తీసుకోవాల్సినటువంటి వైద్యానికి మాత్రం దూరంగా వెళ్ళవద్దు. భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారే గాని ఇంప్లిమెంట్ మాత్రం చేయలేరు. వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు ఏర్పడటం, కుటుంబపరమైనటువంటి అవమానాలు, నిందారోపణలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పాత వ్యాపారంలో కొత్త మార్పులు రావాలి, కొత్తగా రంగులు దిద్దాలని మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి మార్పులకి, ఆదాయానికి కారణమవుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు వాయిదాల రూపంలో ఉంటాయి. రావాల్సినటువంటి విడాకులు రాక ఇబ్బందులు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. నిజం కానటువంటి ఆరోపణలు చేయటము, దానికి తగినటువంటి విధంగా అవతల వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలని మీరు అరికట్టలేక అవస్థపడే విధంగా ఉంది. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు, పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి.
ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా వ్యవహరించండి. అక్కర్లేనటువంటి జోక్యం మాత్రం ఖచ్చితంగా చేసుకోవద్దు. ఈ వారం కన్యా రాశి వారి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత కోసం ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. మెడలో కుబేర డాలర్ ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పాత మిత్రుల పరిచయాలు, వాళ్లతో మాటలు, చర్చలు అనుకూలంగా పరిణమిస్తాయి. కొన్ని సందర్భాలలో వీళ్లతో మనం మాట్లాడేదేముంది, మనకి వాళ్ళకి ఏమీ లేదు కదా, పరస్పరం మనం కాస్తంత దూరంగానే ఉండాలి అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళు మిమ్మల్ని కలవాలని, మాట్లాడాలని చేసే విస్తృత ప్రయత్నాలను మీరు నిరాకరించలేక వాళ్లతో మాట్లాడటము, జరిపే చర్చలు, సమావేశాలు ఉపయుక్తంగా మారతాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఈ వ్యాపారాన్ని మానేసి ఇంకో వ్యాపారం మొదలు పెట్టాలా, మన భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. మీ పేరు మీద చేసే ప్రయత్నాలు, లీజులు, లైసెన్సులు, టెండర్లు, ఇతర అప్లికేషన్లకు సంబంధించిన అంశాలు, టెక్నికల్ ఇష్యూస్ రావడం లేదా కొన్ని పత్రాలు లేక అర్ధాంతరంగా ఆగిపోవడము ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు మొత్తం తారుమారయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎక్కువగా ఒత్తిడి తీసుకోవటము, డిప్రెషన్ కు లోనవటం ద్వారా ఎవరికి ఏ ఉపయోగము లేదు. ప్రత్యేకించి అది మీకే నష్టం అవుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరినో మనం ఒత్తిడి చేద్దాము, బలవంతంగా అయినా పెళ్లి చేసుకుందాము, కొన్నాళ్లకంతా సద్దుమణుగుతుందిలే, ఈ రకమైన ఆలోచనలు మాత్రం వద్దు. బయట పరిస్థితులు బాలేదని సుస్పష్టంగా మనకి తెలిసినప్పుడు అక్కడ విషయాలు అక్కడే వదిలేయండి. ఈ మాట నేను అంటానికి కానీ మీరు అది ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా కష్టమైనటువంటి విషయమే. నేను కాదని నేను అనను. కాస్తంత టైం పట్టినప్పటికీ కూడా వదిలేసేయండి అంతవరకే. దాన్ని పట్టుకొని వెంపర్లాడద్దు. జీవితం మొత్తం పోతుంది. 20 ఏళ్ళు, అందులో ఒక 4-5 ఏళ్ళు జరిగింది ఏదో అనుకుందాము. ఇప్పుడు ఈ 4 ఏళ్లను పట్టుకొని మనం వెంపర్లాడితే రాబోయే 40 ఏళ్ళు కూడా పాడైపోతాయి. అట్లీస్ట్ ఇది ఇక్కడ వదిలేస్తే 4 నెలల్లో మనం మర్చిపోతాము. మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతాము. ఇది తెలుసుకొని మెలగండి. ఉద్యోగరీత్యా కొన్ని ఒడిదొడుకులు అనేవి ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారుతుంది. మీరు చేసే ప్రయత్నాలలో మాత్రం తప్పులు రానివ్వకుండా, దొరలకుండా జాగ్రత్త వహించండి. ఈ టఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది జరిగిన తర్వాత మంచి అంశాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు మీరు ప్రస్తుతం పడుతున్నటువంటి ఒత్తిడికి, పడుతున్నటువంటి కష్టానికి మంచి సమంజసమైనటువంటి ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు జాతక పరిశీలన చేసుకొని శాంతి క్రతువులు చేయించగలిగితే అత్యంత తొందరలో వివాహం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపార నిమిత్తం ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రచారాలు, ప్రకటనలు అనుకూలంగా మారతాయి. ఒక స్టెబిలిటీని సంపాదించడం కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే గట్టి ప్రయత్నాలు అనుకూలంగా పరిణమిస్తాయి. వృత్తిరీత్యా మీకున్నటువంటి ఓర్పు, నేర్పుని పెద్ద స్థాయి అధికారులు గుర్తించడము, రాబోయే రోజుల్లో
ఒక మంచి డిజిగ్నేషన్ కి, మంచి ఉద్యోగానికి మీ పేరు సిఫార్సు చేసే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి యూరినరీ బ్లాడర్ కి సంబంధించి, థైరాయిడ్ కు సంబంధించినటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడ్డంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. తాత్కాలికంగా తీసుకొస్తారు, లేదా ఏదో ట్రాన్స్పోర్టేషన్ మనం ఉపయోగించుకుంటాము. కానీ ఏదైనా జరగరాంది జరిగి 3 నెలలో 6 నెలలో మనం ఏకంగా రెస్ట్ తీసుకోవాలి. దాన్ని ఆధారపడటం అని అంటాము. అది ఆధారపడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతాము. మనసు చివుక్కుమంటుంది, కుటుంబం నలుగుతుంది. ఇది కాస్తంత గ్రహించండి. కేవలం ఇది తాత్కాలికం మాత్రమే. టెంపరీగా ఈ డ్యూరేషన్ లో తగిన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే, ఏదైతే మనం యాంటిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో అది మనం దాటగలుగుతాము. అది దాటిన తర్వాత తిరిగి మన ప్రయాణాలు మనం చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదాల రూపంలో ఉంటాయి. మధ్యవర్తుల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంతమంది ముక్కుసూడితనం కావచ్చు, మొండితనం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, వీటితో మీరెక్కువ నష్టపోతారు. వీళ్ళు మన పక్షానే ఉంటారు, మన వైపే మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసే మేలు మాత్రం అవతల వాళ్ళకి లాగా కనిపిస్తుంది. ఇది యథార్థం. ఈ వ్యక్తులతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆలోచనలు పెంచుకోవాలన్న ఇష్టం మరింతగా పెరుగుతుంది. ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాలు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. కుటుంబం అంతా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మన ఒపీనియన్ చెప్పడము, ఆ అభిప్రాయాన్ని మార్చుకోమని మనం సలహా ఇవ్వటము, లేదా నాకు ఈ రకమైన సెకండ్ థాట్ ఉందని మనం చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ ఒక మాట మీదకు వచ్చినప్పుడు అది మంచో చెడో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కలిసి అడుగు వేయండి. మంచి ఫలితాలు వాటంతట అవే వస్తాయి. దూర ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన విద్యాభ్యాసం కోసం ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు అనుకూలంగా మనకి మారతారు. మనకి మంచి సలహాలు, సూచనలు తెలియజేయటం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు, మీ యొక్క ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. అనారోగ్య సమస్యలు తరచుగా బాధిస్తున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో సౌర పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. శివానుగ్రహం కలుగుతుంది. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వ్యాపార రీత్యా, ఆలోచనల రీత్యా ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసే ప్రయత్నాలు, కొంతమంది సహకారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కాస్తంత ఆలస్యం అయినప్పటికీ ఇవి వస్తాయన్నటువంటి శుభవార్తని, ఒక ఖరారైనటువంటి ఆమోద పత్రాన్ని అందుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలలో మీకున్నటువంటి అవగాహనతో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అంటే మిమ్మల్ని చూసి మీకు ఒక పలానా ఒక డిజిగ్నేషన్ ఇవ్వటము, ఈ పాత్రం పనిచేస్తే చాలే అన్నటువంటి పరిస్థితి నుంచి మరి కాస్త ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా మీ యొక్క ఆలోచన, మీకున్నటువంటి నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వివాహాలలో, ప్రేమ వ్యవహారాలలో దెబ్బతింటారు. అప్రమత్తంగా ఉండండి. ఇంతకు ముందరే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆ ఆలోచనలకి తిలోదకాలు వదిలేయండి. అంత మాత్రమే.
తిరిగి వస్తారేమో, మళ్ళీ మునుపట్లాగా అంతా బాగుంటుందేమో, ఈ రకమైన ఆలోచనలు గాని, ఆ రకమైనటువంటి మీలో ప్రవర్తన మార్పులు గాని సమంజసం కాదు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే, అంతే, వాళ్ళు తిరిగి రారు. ఇలా మీరు ఉండగలిగితే, ఆలోచించగలిగితే కొత్త సమస్యలకి నాంది పలకకుండా ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద చేసే ప్రయత్నాలు, లీజులు, లైసెన్సులు, టెండర్లు, వ్యాపార నిమిత్తం పెట్టే అప్లికేషన్లు అనుకూలంగా మారతాయి. రుణాలు తీర్చడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒకానొక సందర్భంలో, రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో డబ్బులు ఉండకపోవచ్చు, మనం కొన్ని చెల్లుబాట్లు చెల్లించలేకపోవచ్చు అన్న ఆలోచనలలో నుంచి కొద్దిపాటి పరిస్థితులు మారతాయి. చేతికి ధనం అందటం అనేది అనూహ్యంగా జరుగుతుంది. నూతన కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కేంద్రాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు, నూతన ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మంచి విషయాలను సేకరించగలుగుతారు. మీరు అందులో చేసే ప్రయత్నాలు ముమ్మాటికి నెరవేరుతాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశి నుండి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం ఉన్నది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. వీలైతే కొంతకాలం మానేయండి, బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మెరుగుదల అనేది కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన కార్యక్రమాల పట్ల అపోహలు ఎక్కువగా ఉంటాయి. మనం చేపట్టాము, అవుతుందో లేదో, మన వల్ల అవుతుందా కాదా, అందరూ జరగనిస్తారా లేదా, ఈ రకమైనటువంటి భయము, ఆందోళన మరింతగా పెరుగుతాయి. తాత్కాలికంగా ఈ విషయాలన్నీ పక్కకు ఉంచి మీరు చేయగలిగే పని ఏదైతే ఉందో అది మొదలు పెట్టండి. అందులో మాత్రం నిస్సందేహంగా మీ 100% మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా 70% రిజల్ట్ ని మీరు అందుకోగలుగుతారు. కొంతమందికి భర్త లేని వాళ్ళకి జీవితాన్ని ఇవ్వాలని, ఏదో అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏదైనా సహాయం అందించాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు మీ జీవితంలో పెనుమార్పులకు కారణం అవుతాయి. అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదైనా చెయ్యాలని అనుకుంటే మీ యొక్క పరిస్థితి, స్థితిగతుల్ని సుస్పష్టంగా అవగతం చేసుకొని, అంటే అవి యాక్సెప్ట్ చేసి మీరు డైజెస్ట్ చేసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మనం ఇంకొకళ్ళకి ఏం జీవితాన్ని ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఏం భరోసా ఇవ్వగలుగుతాము, ఇది యథార్థం. ఇది గమనించి మెలగండి. జీవిత భాగస్వామి ఉన్నవారు ఎవరైనా స్త్రీలకు సహాయం చేయాలనుకుంటే మాత్రం మీ జీవితం మొత్తం పాడైపోతుంది. మీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మీ మీద నిందారోపణలు పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఇలా కఠినంగా చెప్పానని మాత్రం వేరేగా అనుకోవద్దు. బయట చాలా మంది రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. రకరకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. అబద్ధమని నిరూపించలేని దుస్థితి, వాస్తవాలని వాస్తవమని కూడా నిరూపించలేని దుస్థితి. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది, రకరకాల మార్పులు ఏర్పడుతున్నాయి. నిజమేదో అబద్ధమేదో తెలీదు. పొరపాటున మనం మంచికి పోయి బురద చల్లించుకుంటే మనం ఇది అబద్ధం అని కూడా నిరూపించలేము. మనం అవమాన పాలవుతాము. అప్రమత్తంగా ఉండండి. మరీ ఒకవేళ అవతల వాళ్ళ పరిస్థితి బాలేదు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే మన కుటుంబీకులు అన్న అభిప్రాయం మీకు ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి చేతిలో ధనం ఉంచి ఆవిడ్ని చేయమని చెప్పండి. అంత మాత్రమే. సహాయం మనం చేస్తే చాలు, అది ఎలా చేశామన్నది అవసరం లేదు. ఈ విషయాలను గ్రహించి మెలగండి. నూతన వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఊహించి పెట్టినటువంటి పెట్టుబడి ఒక వంతు, కానీ ఇప్పుడు పరిస్థితుల నిమిత్తం ఆ వ్యాపారాన్ని కొనసాగించడానికి, రొటేషన్లలో ఉంచడానికి మరింత రుణం తీసుకొని మరి
నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వ్యాపార రీత్యా మీరు వేసుకున్నటువంటి అంచనాలన్నీ తారుమారయ్యే విధంగా ఉంది. పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండండి. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, మురిక్కాలైతే ఎక్కడ దాన్ని విరగొట్టుకోవాలో తెగ్గొట్టుకోవాలో అది గ్రహించి మెలగగలిగితే ఇతర విషయాలలో మీకు అనుకూలత ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేదోడు వాదోడుగా కొంతమంది స్నేహితుల సహాయాన్ని అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు వేసుకున్నటువంటి అంచనాలు ఒకటి, అక్కడ జరిగేది మరొకటి. అందుకనే ఈ స్నేహితుల సహాయాన్ని మీరు ముందుగానే ఆశిస్తారు. వాళ్ళ ద్వారా ప్రయోజనాలను పొందుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎల్లో కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. కార్యానుకూలత లేక రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా మీ పేరు గాని, మీ కుటుంబంలో మరొకరి పేరు గాని, వాళ్ళ ద్వారా చేసే నూతన ప్రయత్నాలు, లీజులు, లైసెన్స్లు, టెండర్లు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, లోన్స్ కోసము లేదా ఇతర డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణంలో నూతన అభిప్రాయాలను పంచుకోవడానికి కొంతమంది స్నేహితుల ద్వారా చర్చలు, సమావేశాలు మొదలు పెడతారు. అంటే మునుకున్నటువంటి పరిస్థితి కన్నా ఇప్పుడు కాస్త అనుకూలంగా ఉంది, అప్పుడు చెప్తే నచ్చలేదు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేద్దామని కొన్ని పునరాలోచనలు మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. వీటిలో కొన్ని మార్పులు తీసుకొచ్చి కొత్తగా మనం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఎవరెవరితో అయితే సంప్రదించదలుచుకున్నారో వాళ్ళ ద్వారా ప్రయోజనాలను ఆశిస్తారు. ఈ విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. మరి స్వలాభం పెరిగిపోవటము, మీలో ఈ ప్రవర్తన మార్పులు అవతల వాళ్ళకి సుస్పష్టంగా అవగతం అవుతాయి. కాస్త ఆచితూచి మెలగండి. ఒకానొక సందర్భంలో కుటుంబంలో కొన్ని మార్పుల్ని మీరు చూడడం అనేది జరుగుతుంది. దీనికి అతిగా ప్రతిస్పందించి మీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోక నిరాకరించి ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళు మీకు తారసపడతారు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. మీకు నచ్చకపోయినా మీరు నెమ్మదించి ఊరుకోవడం అనేది సమంజసం. పెళ్లి జరిగిన తర్వాత మాత్రం పల్లెత్తు మాట అనకండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ముమ్మాటికి ఉపకరిస్తాయి. ప్రయోజనాలని ఆశించకుండా మీరు ప్రత్యక్షంగా మీ స్నేహితులకి అండగా నిలబడగలుగుతారు. వాళ్ళు జీవితంలో నెరవేర్చుకోలేని కొన్ని కోరికలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, నిర్వహించలేనటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, మీరు బాధ్యత తీసుకొని వాళ్ళకు అండగా నిలబడగలుగుతారు. వాళ్ళ కార్యజయం కలిగేంత వరకు మీరు వేచి చూస్తుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలలో ముందు వెనకలయ్యే పరిస్థితులే అధికంగా ఉంటాయి. అభద్రతా భావానికి లోనవుతారు. అయిన వాళ్లే ఉన్నప్పటికీ మనల్ని మోసం చెయ్యరన్నదేమిటి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మలేనటువంటి విధంగా ఉంది అన్న పరిస్థితుల్లో మార్పులు మీకు సుస్పష్టంగా అవగతం అవుతాయి. ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచో చెడో పెద్ద మనుషుల్ని మధ్యలో ఉంచి తాడో పేడో తేల్చుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి అండి. మనవాళ్లే కదా గొంతుకొస్తున్నారు, నెమ్మదిగా కోయించుకుందామని మాత్రం అక్కడే కూర్చోవద్దు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మిమ్మల్ని నమ్ముకున్న ఒక నలుగురు ఉంటారు, వాళ్ళు రోడ్డున పడతారు. వాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని మీరు కాస్తంత మెతకగా వ్యవహరించకుండా గట్టిగా నిలబడగలిగితే కార్యానుకూలత ఏర్పడుతుంది. మీకు దక్కే పావలా ఏదో మీకు దక్కుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాస్తంత ఇబ్బందులు ఏర్పడటం,
పక్కన వాళ్లతో గొడవలు, కాన్సన్ట్రేషన్ లోపించే అవకాశం ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. కార్యానుకూలత లేక వ్యాపారం మొదలుపెట్టి అందులో నష్టాలు ఎక్కువగా ఏర్పడుతున్నప్పుడు అఘోర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. శివానుగ్రహం లభిస్తుంది. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా శని సప్తనామావళి 7 సార్లు పఠించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. మీరు ఆలోచించే విధానము, మీరు ప్రవేశపెట్టే విధానము, అంటే ఒక ప్రాజెక్టు ఉంది, లేదా ఒక ఐడియా ఉంది, లేదా మనం రెగ్యులర్ గా చేసేటువంటి పనులే, ఆ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం మార్పులు ఏర్పడతాయి. కొత్త క్రియేటివిటీతో కొత్త రూపుదిద్దుకున్నటువంటి ఆలోచనలు ప్రవేశపెట్టగలుగుతారు. మంచి పేరుని, ప్రఖ్యాతిని సంపాదించుకోగలుగుతారు. ఎంతకాలం నుండో అవకాశాల కోసం పరితపిస్తున్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని గుర్తించే వాళ్ళు మీకంటూ ఒక గుర్తింపుని, స్థాయిని సంపాదించుకోగలుగుతారు. జనరల్ గా కార్యాలయంలో పనిచేసే వారికి కావచ్చు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రొటీన్ లైఫ్ లో ఉండేటువంటి జనరల్ ఉద్యోగాలు చేసే వారికి కూడా మీ వ్యక్తిగత విషయాలలో, ఆలోచనల విషయాలలో మార్పులు ఏర్పడతాయి. ఇవి సకాలంలో సద్వినియోగపరుచుకోండి. ఉన్న చోటు నుంచి కాస్తంత ఎదుగుదలకి ఆస్కారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పుల్ని మీకు అనుకూలంగా మలుచుకోండి. కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కొంతమంది ఉద్యోగం చేయమని మొండికి వేయటము, ఉద్యోగాలు రావట్లేదని ఇంట్లో కూర్చొని ఉండటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకెంత నచ్చ చెప్పినప్పటికీ వాళ్ళలో మార్పేమీ రావటం లేదు. మనమే ఇంకాస్త కష్టపడదాము, 1 రూపాయి పెంచుకుందాము అన్న ఆలోచనలే ఉంటాయి. తద్వారా ముందడుగు వేయగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి ఆలోచనల ద్వారా మీకు దమ్మిడి ఉపయోగం ఉండదు. వీటి ద్వారా మీకు నష్టం తప్పించి ఏ ప్రయోజనాలు దక్కవు. ఏవైనా ఈ రకమైనటువంటి దీర్ఘకాలిక ఆలోచనలు, సమస్యలు ఉన్నట్లయితే చక్కగా వాటిని పక్కకు వదిలేయండి. మీ జీవితం గురించి మీరు ఆలోచించుకొని ముందడుగు వేయండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. కొత్త వ్యాపారాలకు సంబంధించి అవగాహన లేక బోల్తా పడే ప్రమాదం ఉంటుంది. అంటే మనకు అవగాహన ఉంది, మనమంతా చేయగలుగుతాము, మనం సమర్థవంతులమని మాత్రం ముందుకు వెళ్ళొద్దు. మీకు తెలుసో లేదో వాస్తవాలను గ్రహించి ముందడుగు వేయండి. లేదు మనకి తెలియకపోతే తెలిసిన వాళ్ళని ఎవరినైనా పక్కన ఉంచండి. అంతే మినహాయించి మనకంతా అవగతమైందని మాత్రం అభిప్రాయంతో ముందడుగు వేయొద్దు. ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదాయం వస్తుందని తెలుసు, స్థిరత్వం ఏర్పడుతుందని తెలుసు, తెలిసినప్పటికీ అందులో పెట్టుబడులు పెట్టలేనటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి. చేతిలో ధనం నిలువ లేక కొన్ని కొత్త ఆలోచనలను విరమించుకుంటారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శని సప్తనామావళిని 9 సార్లు పఠించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా సతమతమవుతున్న వారు, చేతిలో ధనం లేక రుణబాధలతో అవస్థలు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శివానుగ్రహం లభిస్తుంది. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.